హాయ్ ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, మెంతులు, ఉప్పు, కారం, ఆయిల్, చింతపండు, ఆవాలు, వెల్లుల్లి. ఫస్ట్ మనం ఒక గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని 75 గ్రామ్స్ చింతపండులో మిక్స్ చేయాలి. బాగా ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత దాన్ని మొత్తాన్ని బాగా చేత్తో మ్యాష్ చేయాలి. ఆ మ్యాష్ చేసిన చింతపండుని ఒక ప్యానెల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి తర్వాత చింతపండు మొత్తాన్ని గుజ్జు బాగా వచ్చేటట్లు ఉంచాలి. దాన్ని 5 to 10 మినిట్స్ బాగా మరగనిచ్చి చింతపండు అంతా దగ్గరికి వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేది వరకు మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అలా దగ్గరికి అయినాక మనము స్టవ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో బాండి తీసుకొని ఆయిల్ని 500 గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేయండి. అది వేరుశనగ పప్పు నూనె. మీ ఇంట్లో ఆయిల్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ పప్పు నూనె తీసుకున్నా. సో అది చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి. సో నేను అది తీసుకున్న తర్వాత ఉసిరికాయలు బాగా నూనెలో వేయించండి. అలా రెడ్గా వచ్చి ఆ ముక్కలు కొంచెం మెత్తగా అనిపించేదాకా ఉంచేయండి. అలా పెట్టిన ముక్కల్ని ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత ఇంకో ప్యానెల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని రెండింటిని యాడ్ చేసి స్లిమ్లో పెట్టి బాగా స్మెల్ వచ్చి కొంచెం రెడ్గా వచ్చేలాగా బాగా వేయించండి. బాగా రెడ్గా వచ్చి బాగా స్మెల్ వచ్చేలాగా వేయించాక దాన్ని పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాన్ని మిక్సీ వేయండి. ఆ పొడిని అలా మిక్సీ వేసిన పొడిని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇందాక మనం ఏదైతే ఉసిరికాయలని పక్కకు పెట్టుకున్నామో ఆ ఉసిరికాయలని, ఆ చింతపండుని, ఏమేమి ముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో తగినంత కారము, తగినంత ఉప్పు, తగినంత కారాన్ని యాడ్ చేయండి. తర్వాత తగినంత ఉప్పు, మనము ముందుగా చేసుకున్న ఆవాల పొడి, మెంతుల పొడి రెండు మిక్సీకి వేసుకున్న పొడిని, గార్లిక్ రెండు రెబ్బలు తీసుకోండి లావు సైజులో. అది బాగా అంతా బాగా కలిసేటట్టు కారాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఏమీ లేకుండా గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి మనం ఇందాక చింతపండు యాడ్ చేసి పెట్టాం కదండి, ఆ చింతపండు కూడా నీట్గా దాంట్లో వేసుకొని దాన్ని కూడా గడ్డలు కట్టకుండా నీట్గా ఆ చింతపండును కూడా మిక్స్ చేసుకోండి. మనకు మళ్ళీ గడ్డలు ఉంటే మళ్ళీ బాగోదు, అందుకే నీట్గా మిక్స్ చేసుకోండి. అలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఉసిరికాయలు వేసేయండి. ఆ ఉసిరికాయలు వేసిన తర్వాత ఆ ఉసిరికాయలు బాగా కారం పట్టేటట్టు బాగా నీట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత కారం మనం ఇందాక కాగబెట్టుకున్న చల్లార్చిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని కూడా దాంట్లో మిక్స్ చేసేసి నీట్గా మొత్తాన్ని ముక్కలకి పట్టేటట్టు నీట్గా కలపండి. ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేశారంటే ముక్కలకి బాగా ఆయిల్ పట్టేసిద్ది, మనకు టేస్టీగా ఉండిద్ది. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక కంటైనర్ తీసుకోండి. అంటే మీకు గాజు అయితే గాజు, ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్, అది మీ ఇష్టము. నేనైతే ప్లాస్టిక్ తీసుకున్న ఆ పచ్చడి మొత్తం ఆ ప్లాస్టిక్లో వేసేసేయండి. వేసిన తర్వాత దాన్ని ఒక 3 డేస్ వరకు ఒక చోట పెట్టేసాను. 3 డేస్ వరకు దాన్ని ఎటువంటి కదిలిమాక 3 డేస్ తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మ్యాష్ మొత్తం కలిపేసి ఆ తర్వాత మీరు వేడి అన్నం, పప్పు, పచ్చడి వేసుకొని పెట్టుకోండి.